వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నిన్నటి రోజున జరిగిన కలర్ షైన్ ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి బ్లాస్ట్ ఫర్నస్లోనే పడిపోయి చనిపోవడం అనేది అతి దారుణమైన సంఘటన. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కావటం ప్రధాన కారణం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేరే రాష్ట్రం పనిచేయాలంటే లేబర్ కమిషన్ సంబంధించిన మైగ్రేన్ సర్టిఫికేట్లు అనేది తీసుకోవాలి. ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా సేఫ్టీ ఆడిట్ అనేది ఈ మధ్య నెల్లూరు జిల్లాలో కంపెనీలో కూడా ఈ విధంగా యాక్షన్లు జరుగుతున్నాయి. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కానీ మా ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ కానీ ఎలాంటి ఆటంకం చేయము. కానీ ప్రధానంగా కార్మికుల యొక్క భద్రత చాలా ముఖ్యము. కార్మికులకి ఎలాంటి నష్టం జరగకూడదు. చనిపోయిన కుటుంబానికి కాకుండా ఒక వ్యక్తి చావు బతుకుల మధ్యలో ఉన్నారు. మిగతా ఒక 9 మంది దాకా తీవ్రమైన గాయాలతో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం పరంగా కాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా మానవతా దృక్పథంతో చేయాలని చెప్పి, ముఖ్యంగా ఫ్యాక్టరీలో సేఫ్టీ ఆడిటింగ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ చేపట్టాలని చెప్పి, దీనిని ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ లాగా చేయాలని. ఎందుకంటే వాళ్ళు చెప్పే నామ్స్ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే 300 సెంటీగ్రేడ్లో ఒక లిక్విడ్ అనేది బ్లాస్ట్ కావటం అనేది చాలా అరుదైన సంఘటన. ఆక్సిజన్ వాళ్ళు చెప్పే విధానం మాకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఏదో సేఫ్టీ పరంగా దాస్తున్నారని చెప్పి తెలుస్తుంది. వెంటనే ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ సేఫ్టీ ఆడిట్ జరగాలని చెప్పి, సరైన న్యాయం చేయాలని చెప్పి, అలా వాళ్ళకి సరైన న్యాయం చేయడంతో ఐఎన్టీసీ యూనియన్ తరఫున ఆందోళన కార్యక్రమాలు దశల వరకు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న కలర్ షైన్లో బాయిలరు బ్లాస్ట్ అయింది. దాంట్లో 9 మందికి మంచి గాయాలు, ఒకరు చనిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వారు సహాయం చేసి చనిపోయిన వాళ్ళకి మంచి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి, అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి మంచి హాస్పిటల్ స్టేట్మెంట్ ఇచ్చి, అదేవిధంగా ప్రతి 9 మందికి న్యాయం చేసి అందరికీ గవర్నమెంట్ వారు కానీ ఫ్యాక్టరీ యజమానులు కానీ మంచి ఒక న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు సహాయం చేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయినటువంటి శనివారం నాడు 13వ తారీఖు మంగళపూర్లో ఉన్నటువంటి కలర్ షైన్ పారిశ్రామిక కేంద్రంలో బాయిలర్ పేలడం వల్ల, తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఒక కార్మికుడు మృతి చెందడం జరిగింది. మరొకరు చనిపోయే దశలో ఉన్నారు. పలువురు గాయపడ్డారు. వారందరికీ కూడా తగిన స్థాయిలో ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. అదేవిధంగా చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు, పాక్షికంగా గాయపడ్డ వారికి 25 లక్షల లెక్కన పరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం, తగిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. గూడూరు సబ్ కలెక్టర్ వారు ఈ విషయంలో వెనువెంటనే తగిన కఠిన చర్యలు సదరు కలర్ షైన్ ఫ్యాక్టరీ మీద చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్యాక్టరీ వారు గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగితే వాటన్నిటినీ గోప్యంగా ఉంచడం జరిగింది. అయినప్పటికీ ఈనాటి వరకు కూడా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఎలాంటి ట్రైనింగ్ ఉండటం లేదు. ఆ కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా మౌనముద్రలో ఫ్యాక్టరీ వారు ఉండటం శోచనీయం. సంబంధిత అధికారులు మొత్తం ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరించి తగిన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఫ్యాక్టరీ వారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్. యూసీ ఆధ్వర్యంలో ఏదైతే కలర్ షైన్ పరిశ్రమలో జరిగినటువంటి దుర్ఘటన పైన ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ సంఘమైనటువంటి ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇది జరగడము సుపరిణామం. దీన్ని వైఎస్ఆర్టీయూసీ కార్మిక విభాగం పూర్తిగా మద్దతు ఇస్తుంది. మేము ఒకటి అడుగుతున్నాము, ఇప్పటికీ ఈ గూడూరు నియోజకవర్గంలో గతంలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో
ఈ భద్రతాపరమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడంలో పరిశ్రమలన్నీ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏ యాజమాన్యం పైన కూడా ఈ ప్రభుత్వం సరైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా లేవు. అందుకే మేము ఇవాళ చెప్తా ఉన్నాం, కరెక్ట్గా పోయిన ఏడాదిలో ఇక్కడ తీర్నూరు దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలు ఇదే మాదిరిగా ఫర్నిచర్ బ్లాస్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి గూడులో అతిపెద్ద భారీ పరిశ్రమ అయినటువంటి నెల్కాస్ట్ ఇండస్ట్రీస్లో కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా బాహ్య ప్రపంచానికి విలేకరులకు ఈ పత్రికా విలేకరులకు తెలిసినా కూడా దాన్ని పూర్తిగా అక్కడికి ఎవరిని కూడా ఎంటర్ చేయకుండా ఈ పరిశ్రమలు పెద్ద ఎత్తున మరి లాబింగ్ చేస్తూ కార్మికులు జరుగుతున్నటువంటి ఈ భద్రతాపరమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి పరికరాలు ఉండడము, వాటిని మేనేజ్ చేసుకొని వ్యవస్థలనంతా కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవడం వల్లనే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అందుకే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఐఎన్టీయూసీ, వైఎస్ఆర్టీయూస్, ఇతర ఏ కార్మిక సంఘం వచ్చినా కార్మిక శాఖ అధికారులు, సేఫ్టీ అధికారులు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటన పూర్తి వీడియోని, ఈ యొక్క సంఘటన పైన జరిగినటువంటి ఈ ప్రమాద ఘటన అంతా కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్లో ఇప్పటికి కూడా చాలా నాసిరకమైంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని నాసిరకమైనటువంటి అక్కడ యంత్రాలను ఉపయోగించి ఈ కార్మికుల ప్రాణాలను బలికొనేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల పరిశ్రమలు చాలా దగ్గర. దురదృష్టం ఏంటంటే ఈ కలర్ షైన్ అసలుకి SEZలో కూడా లేదు. ఏ నాయకులైనా, ఏ కార్మిక అధికారులైనా, కార్మికుల సంఘ నాయకులైనా కూడా అక్కడ అడుగు పెట్టాలని అంటే వాగా సరిహద్దులాగా దాదాపు 4 కిలోమీటర్ల దూరంలోనే ఆపివేసి ఎవరిని కూడా ఎంటర్నింగ్ కాకుండా పెద్ద ఎత్తున ఇల్లు జులుం జులాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. దీనిపైన ఇక్కడున్న స్థానిక ప్రభుత్వ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళి ఈ దుర్ఘటన పైన స్థానిక సబ్ కలెక్టర్ వారు నుంచి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ పరిశ్రమ జరిగినటువంటి ఈ దుర్ఘటన పైన పూర్తిస్థాయి న్యాయ విచారణ చేయాలని, ఆ విధంగా చేసేటువంటి దశల వారీ ఉద్యమంలో ఐఎన్టీయూసీ తీసుకునేటువంటి నిర్ణయాల్లో మా యొక్క వైఎస్ఆర్టీసీ కార్మిక విభాగం కూడా ముందుండి కార్మికుల పక్షాన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం.